ఎందుకంటే అంజనం వేసి చూస్తాం. హుహుహు. ఏదున్నా కూడా పేరు మీద అంజనం వేసినప్పుడు ఓకే. కొన్ని సమస్యలు మాకు తెలుస్తాయి. ఓకే. కొన్ని మీరు చెబుతారు. హుహు. దాన్ని బట్టి ఏం చేయాలి, ఎలా చేయాలో చెబుతుంటాం. ఓకే. అంతే తప్ప అంజనం అంటే హుహు. ఎట్లుంటది, ఆకు మీద వేసేది. తమలపాకు ఉంటుంది కదమ్మా, హ్మ్. ఇది మామూలు ఆకు. ఇది హుహు. మాట తమలపాకు తెప్పియాలి. ఓకే. తమలపాకు తెప్పించి అంజనం అంటే ఇదే. ఓకే. హ్మ్. మన దైవ సమయంలో ఉన్నప్పుడు మనం నమ్మి మనకు 10 మంది వస్తారు. వశీకరణాలు ఉంటాయి మా దగ్గర, ఆహా. సంజీవ ఏర్లు ఉంటాయి. హుహు. ఎంతలా ప్రాబ్లం ఉన్నా కూడా సరైనట్టుగా ఉంటాయి. అలాంటి కోయి రాజులం. హ్మ్. కోయి రాజులు అంటే మేము మాట తప్పం. హ్మ్. మాకు తెలిసిన విద్యని కరెక్ట్గా చేస్తాం. హ్మ్. 10 మందికి కరెక్ట్గా చేసి వాళ్ళు బాగుండే విధంగా మా దగ్గర ఎన్నో మూలికలు ఉంటాయి, హ్మ్. చెట్టు క్రియలు ఉంటాయి, పెద్ద పెద్ద వేర్లు ఉంటాయి. మాట వినే వాళ్ళు కూడా మాట వినట్టుగా ఆఫీసులో కానీ కుటుంబ విషయంలో కానీ కొన్ని జరగని పనులు, డబ్బు పరంగా డబ్బు నిలవకపోయినా, ఇంట్లో శాంతి లేకపోయినా, చెడు గ్రహాలకి కొన్ని చేస్తుంటాం. కొంతమందికి భార్య భర్తలకు గొడవలు, అవును. పెళ్ళి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాగానే భర్త మాట భార్య ఎందు, భార్య మాట భర్త ఎందు, పిల్లలు